కాబట్టి ఆయన అంతే అంటాడులే పాస్టర్ గారు ఆయన అంటుంది. ఈయన అంటాడు, మేలు పొందుకున్నప్పుడేనా యోబు ఏం చేశాడు? యెహోవా ఇచ్చాడు, ఆయనకే స్తుతి కలుగును గాక అన్నాడు కదా, ప్రభువుని స్తుతించాడు కదా. అట్లా ఉండొద్దా మనం అని అంట ఓటం పెట్టమన్నాడు. బాగానే చెప్పాను కానీ జనానికి అందరికీ ప్రార్థన ఉందని చెప్పాను కానీ ఇక రిఫరెన్స్లన్నీ ఎత్తుకుంటున్నాను నేను ఏం చెప్పాలని. ఏదైనా మేలు జరిగితే ఏదైనా చెబుతాం, వచ్చాపడిపోతే ఏం చెప్తావు? ప్రార్థన పెట్టాం, భోజనం పెట్టారు, అంతా అయిపోయింది, పాపం చాలా ఖర్చు పెట్టాడు ఆయన, అయిపోయింది రిక్షా బండి పోయిందని ప్రార్థన పెట్టాడు అని అందరూ కూడా రకరకాలు అనుకుంటా వెళ్ళారు ఇంటికాడ నుంచి. 5 రోజుల తర్వాత ఆయన రిక్షా బండి పోయిందని చెప్పి ఎవరికో తెలిసింది, ఓ ట్రస్ట్ వాళ్ళకి తెలిసి వాళ్ళకి వచ్చి పాపం చక్కని కొత్త రిక్షా, ఓల్డ్ విజన్ వాళ్ళు అనుకుంటా ట్రస్ట్ వాళ్ళు తీసుకొచ్చి తాళం ఒకటి ఇచ్చి, ఇదిగో రిక్షా బండి ఇది నీదే, ఇక నువ్వు వాడుకో, ఈ కొత్తది నీది పోయిందని తెలిసింది, ఈ కొత్తది నీకేనయ్యా అని ఇచ్చెళ్ళారు. ఆహా, పాతది పోయినందుకు ప్రార్థన పెడితే కొత్తదే ఇచ్చాడు దేవుడు అని చెప్పి చప్పట్లు కొట్టుకుని ఆయన సంతోషంగా, మీరు కొట్టబాకండి తర్వాత చదువుకొని, సంతోషంగా ఆయన ప్రార్థన పెట్టుకొని అయిపోయింది. విచిత్రమైన సంగతి, ఈ రిక్షా బండి తొక్కుంటా ఉన్నాడు. 2 రోజుల తర్వాత ఓ వైపు కిరాయికి వెళితే అటు దూరంగా పొలాల్లో గుండా వెళుతున్నాడు, మధ్యలో డొంక రోడ్డు. ఆ దూరంగా చూస్తే ఆ పోగొట్టుకున్న రిక్షా కూడా అక్కడే చెట్టు కింద పెట్టిపోయాడు. ఈయన కిరాయి చూసుకొని ఆయన అయిపోయి తిరిగి వచ్చేటప్పుడు దాన్ని దీనికి కట్టుకొని 2 రిక్షాలు ఒకదానికి ఇది కట్టుకొని ఆయన తొక్కుంటే ఇంటికి వస్తే ఆమె అంటది భార్య, నష్టాల్లో కూడా ప్రభువుని స్తుతిస్తే దేవుడు 2 ఇస్తాడని అనుకుంటే నేను కూడా చేసేదాన్ని అయ్యా ప్రార్థన.